నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీలకు నూతన ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రులు అవినీతికి పాల్పడితే సర్పంచ్లపై వేటు తప్పదని హెచ్చరిక పెద్దపల్లి జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు కళ్ళ సమస్యలున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకుల పిలుపు ఎన్ఆర్సీ సిఏబి చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మాజీ శాసనసభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా అంతరం గ్రామంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు నీరు సరఫరాపై గ్రామ సర్పంచ్లకు అడిగి తెలుసుకున్న షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పంచాయతీలకు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను పాల్వంచాలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలతో కలిసి సర్పంచ్లకు అందించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందిస్తుందని, కేంద్ర పథకాల నిధులను విడుదలతో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే సర్పంచ్లపై వేటు తప్పదని హెచ్చరించారు. అప్పుడు ఏమేమి పనులు డిసైడ్ చేశాము, అప్పుడు ఏమేమి పనులు మొదలు పెట్టాము, ఆ పనులు కూడా దాదాపు చివరికి వచ్చాయి. ప్రతి పంచాయత్లో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకి 100 పంచాయత్లు ఉండే. ప్రతి పంచాయత్లో శ్మశాన వాటిక కోసం, డంప్ యార్డ్ కోసం ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 100 నేను లేవతీస్తాను, మీరు కూడా పంచాయతీ చేసి గ్రామానికి ఏం చేస్తారు గ్రామాలు స్థలం ఎక్కడుంది. అందువల్ల దయచేసి ఈ పరిస్థితి నుంచి 7 గంటల కరెంటులో 3 ఏళ్ళ ఛాలెంజ్ తీసుకొని 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దాకా ఒకసారి. పక్క రాష్ట్రాలనే ఇది ఛత్తీస్గఢ్ ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆ కరెంట్ చూస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఈ జనవరి 2వ తారీఖు ప్రోగ్రాం చాలా బాగా చేద్దాం. దయచేసి తప్పు మాట్లాడితే తప్పట్లు కొట్టకండి, కానీ నేను తప్పు మాట్లాడకుండా రైట్ మాట్లాడితే మాత్రం మీరు తప్పులు కొట్టాలి. ఎందుకంటే విమర్శలు చేసినప్పుడు తప్పట్లు వస్తాయి. కానీ 200 పెన్షన్ దగ్గర 2016 పెట్టారు, రావట్లేదు. పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2000 రాలేదా? గతంలో మన ఆడపిల్లల పెళ్లిళ్ళకి 1,16,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఉందా ఎక్కడైనా నేను అడుగుతా ఉన్నా. లేదు. ఒక మేనమావగా ఆడపిల్ల పెళ్లికి 1,16,000 రూపాయలు 116 రూపాయలు ఇస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. అలానే అడుగుతా ఉన్నా. మన బిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్తో పాటుగా 12,000 రూపాయలు 13,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలానే అడుగుతా ఉన్నా. లక్షలాది మంది మన ఆడబిడ్డలు ప్రసవానికి ఇక పెద్దపల్లి జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్లోని 42వ డివిజన్లో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ డివిజన్లలోని ప్రజలకు కంటి పరీక్షలు చేయడం జరుగుతుందని, ఆ తర్వాత ఆపరేషన్ అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం తామే దగ్గరుండి వాహనంలో రెక్తూరిలోని కంటి దవాఖానలో ఉచిత ఆపరేషన్ చేపించడం జరుగుతుందని, కళ్ళ సమస్యలున్న వారంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బంగ రామస్వామి, కాజంపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరుగా సరిగ్గా అద్దరు పెట్టి బడి రాజు ఇంటర్నేషనల్ హైదరాబాద్ రామగుండం ఆధ్వర్యంలో హై విజన్ ప్రోగ్రామ్ తీసుకొని 42, 43 డివిజన్లో
వంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అవసరమైన వారికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఐఓఎల్ ఆపరేషన్ అవసరమైనట్టయితే మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కరీంనగర్లో రేకుర్తి ఐ హాస్పిటల్ అక్కడికి వీటిని పంపించేసి అక్కడ వీటిని పూర్తిగా ఫ్రీగా ఐఓఎల్ ఆపరేషన్ చేపించేసి అవసరమైన వారికి అద్దాలు కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పించి ఫ్రీగానే ఇక్కడ నుంచి వెళ్ళి మా ఒక వెహికల్నే తీసుకెళ్ళి అదే వెహికల్లో వారి ఇంటికి స్వయంగా దింపి చేసి పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము చాలా రోజుల నుంచి వెళ్ళి లయన్స్ క్లబ్ జరుగుతున్నది. ముఖ్యంగా ఒక ఐబాల్ కలెక్షన్ నేత్రదానం మీద కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రజలలో అవగాహన కల్పించి ఆ యొక్క మరణానంతరము వృధాగా పోకుండా వారి యొక్క నేత్రాలను సేకరించి ఒక వ్యక్తి మరణానంతరము ఈ కళ్ళను సేకరించి నలుగురికి చూపులు ప్రసాదించే విధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఎవరైనా మనకి వచ్చే ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా చనిపోయిన తర్వాత 6 గంటల లోపు మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారు తెలియజేసినట్టు అయితే మేము వచ్చి ఒక నేత్రాలను సేకరించి ఇక్కడ నుంచి వెళ్ళి ముఖ్యంగా మేము ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కానీ వాసన ఐకేర్ కానీ పంపించడం జరుగుతుంది. వారి నుంచి మరొక నలుగురికి ప్రసాదించే ఒక విధంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మాకు సదాశయ ఫౌండేషన్ వారు కూడా ఎంతో సహకరించి ఎక్కడున్నా కూడా వారు మాకు సమాచారాన్ని ఇచ్చి మా యొక్క టెక్నీషియన్ ద్వారా నేత్రాలు సేకరించి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాము. వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ విజన్ ప్రోగ్రాం 42 డివిజన్లో ఏర్పాటు జరిగింది. ఇందులో అవసరం ఉన్న ఐఓఎల్ ఆపరేషన్స్ అందరికీ కూడా ఉచితంగా చేయించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కంటి పరీక్షించుకొని కాంటాక్ట్ ఆపరేషన్స్ ఐఓఎల్ ఆపరేషన్ చేయించుకుంటారని ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎన్ఆర్సీ సిఏబి చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని, అక్రమ వలసదారులను నిరోధించడానికే కానీ దీని విషయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్ఆర్సీ గురించి వీళ్ళకి ఏమర్థమైంది? మనం జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు గురించి మొదలు వీళ్ళు అర్థం చేసుకున్నది ఏదో ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇలా డిమాండ్ చేస్తాను. ఏమున్నది క్లియర్గా చెప్పినారు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మైనార్టీసు శరణార్థులు ఎవరైతే ముస్లింలోకి నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కానీ ఆఫ్ఘనిస్తాన్ వచ్చినటువంటి వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు మైనార్టీస్ కాదు. ఆ దేశంలో వాళ్ళు మెజారిటీ ప్రజలు. 2వ తరగతి 2వ శ్రేణులు సెకండ్ క్లాస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బౌద్ధులు కానీ జైనులు కానీ సిక్కులు కానీ పార్సీలు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళందరి మీద అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశంలో ప్రకటించినటువంటి ఆ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. చేసి కుటుంబాలు మాయం చేసినారు. ఈ దేశ విభజన జరిగినప్పుడు ఎంత ముస్లింవేతరులు ఎంత పర్సెంటేజ్ ఉంది పాకిస్తాన్లో, ఇవాళ ఏ పర్సెంటేజ్ పాకిస్తాన్లోకి వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడ మాయమైపోయారు? దీని గురించి కాంగ్రెస్ పార్టీ ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నదంటే నువ్వు ఈ దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలన చేసి ఎక్కడ ఏమేలుగా వచ్చినావు? ఈ దేశంలో ఉన్నటువంటి దేశంలోకి వచ్చినటువంటి శరణార్థులను ఎక్కడైతే పాకిస్తాన్లో భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కానీ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కానీ అక్కడ ఉన్న సిక్కుల మీద కానీ అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఉండేటువంటి క్రిస్టియన్స్ మీద కానీ బౌద్ధుల మీద కానీ జైనుల మీద కానీ దాడులు జరుగుతూ ఉంటే ఆ దాడులను అరికట్టడానికి కొరకు నువ్వేమో ఆ దేశాల మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చు? వాళ్ళు ఇక్కడ శరణార్థులుగా వస్తే ఇలా వాళ్ళ పౌరసత్వం ఇస్తా అంటే దేశం మొత్తం విభజించేటువంటి ఒక కుట్రతోని తీవ్రమైనటువంటి అల్లర్లు సృష్టిస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్కటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్లియర్ గా చెప్పినారు, ఈ దేశంలో ఉండేటువంటి ఏ పౌరునికి నష్టం లేదు, ఏ పౌరుని యొక్క పౌరసత్వం రద్దు కాదు, ఏ ఒక్క పౌరుడు ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో పౌరులైనటువంటి వ్యక్తులు ఎవరికి ఎలాంటి భయం లేదు, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో అక్రమంగా ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళను మాత్రం ఈ దేశం నుంచి తిరిగి పంపించాలి. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు
పశ్చిమ బెంగాల్ ఉన్నది. మమతా బెనర్జీ అక్కడ ఎవరితో గుండాగిరి చేస్తా ఉన్నది, ఎవరైతే అక్రమంగా. ఇక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతరం గ్రామంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి హాజరయ్యారు. అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నీటి పైప్ లైన్లను సక్రమంగా ఉన్నాయా, నీరు సరఫరాపై గ్రామ సర్పంచ్లకు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ చేసిన కృషిని ఎన్నటికీ మరువలేమని ఆయన సూచించారు. గ్రామంలో వాటర్ సమస్య ఉన్న అధికారులకు సూచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ సెక్రటరీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఏం లేదు, ఇది ఫ్రీగా మనము మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఉచితంగా నీళ్ళు ఇవ్వాలని. అంత మనం నీళ్లు తాపించేది ఉచితంగానే, అలాంటి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు ఏం లేవు ప్రభుత్వం తరఫు నుంచి. మరీ ముఖ్యంగా కొంతమంది వ్యాపారం దెబ్బతింటుందని తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. మిషన్ భగీరథ నీళ్లు మంచిగా లేవు, ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది చూసింది మళ్ళీ మనం కూడా అందరికి చెప్పాలి, అలాంటి ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి మనం కూడా ఒక రోజు జనవరి 10th లోపల మేము లీడర్లం సార్, ఒకసారి మేము కూడా ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈసారి మీరు చేస్తే ఆ రోజు నేను ఎంపీపీ గారు మేము లీడర్లో లంచ్ అరేంజ్ చేసుకుని భారీ ఎత్తున వచ్చి ఒకసారి చూపిస్తాం సార్. ఎందుకంటే మా సైడ్ మీరు ఇంకా కష్టపడుతుంటే మా సైడ్ నుంచి కూడా మేము ఎఫర్ట్స్ పెట్టాలి. వాళ్ళు ఒకసారి నుంచి మా ప్రజాప్రతినిధులు మేము చేసుకుంటాము. ఓకే సార్, అది ఒక రోజు మేము కూడా పెట్టుకుంటాం సార్. ఇంకా మా తరఫు నుంచి మీకు ఏం సపోర్ట్ కావాలన్నా ఏమున్నా వి ఆల్ ఆర్ రెడీ ఫర్ ఇట్ సార్. ఓకే సార్, తప్పకుండా. ఓకే సార్, అదే ఓకే సార్. ఒక రోజు మేము ప్రోగ్రామ్ పెట్టుకొని మళ్ళీ Jan 10th లోపల ఒక తప్పకుండా పెట్టుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో బడేటి సత్యనారాయణ అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గురుస్వాములు బొబ్బిలి మురళి, పాలకూర్ల జంగయ్య శంకర్, భాస్కర్ పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కాముని చెరువు వద్ద 6th వావ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ కోసం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వేణుగోపాల్చారి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరితో పాటు విద్యార్థులు కాముని చెరువులో ప్లాస్టిక్ డబ్బాలో మొక్కలను నాటారు. ఆల్రెడీ చిన్న బోట్ అవతల ఏర్పాటు ఎమ్మెల్యే సాబ్ కనిపిస్తలేదు, అంతా మీరే కనిపిస్తుంది. ఇది ప్రపంచ దినోత్సవం చెర్లదండ. ఈ కార్యక్రమం మన కామన్ చెరువు కూడా పెట్టడం, ఎందుకంటే ఇలాంటి సంస్థలు ఉన్నప్పుడు కొన్ని చెరువులు కూడా చాలా ముందుకు వస్తున్నాయి, అందరూ కూడా చూస్తున్నాం. కానీ ఇది ప్రేమన్ అన్నట్టుగా నిజంగా కూడా ఎన్నో రోజు సంది మనం దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ మీరందరికీ తెలుసు, తెలంగాణ వచ్చిన తర్వాత మనం మటుకు అందరం పోరాడు తీసుకున్న తెలంగాణలో ఈ చెరువు మీద చాలా దృష్టి పెట్టాం, అందరికీ కూడా తెలుసు. కానీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకున్నాం. ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలని చాలా రోజులు నేను కూడా ఎంతపడ్డాను. దీన్ని
ముఖ్యంగా ఇప్పుడు తొండిపల్లి చెరుకు దీనికి ఇంచుమించు 8-9 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. పని జరుగుతున్నారు, మీరు చూస్తున్నారు. దీని త్వరలోనే ఈ కార్యక్రమం కూడా ఈ చెరువును కాలుష్యం కాకుండా చూడాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే మనకి ఇది ఒకటే మిగిలింది. దీన్ని ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనతో నేను 2 మాటలు కేటీఆర్ దృష్టి కూడా తీసుకుపోయినాను. అవసరం ఉంటే మేము కూడా దొరకపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరం కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా చేసుకుంటే మనం ఈ చెరువును కాపాడగలుగుతాం అనేది దాని కూడా నాకు దృష్టిలో తొందరనే ఈ చెరువును మనం ఏ విధంగా కాపాడుకోవాలని ఒక ఆలోచనతో చేద్దాం. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైందంటే చూస్తున్నాం, దీని నీళ్ళ సోర్స్ ఎక్కడైతే పోవాలనుకుంటామో మన ఊరు వాళ్ళని కూడా కొద్ది ఇక్కడ ఉన్న గ్రామస్తులను కూడా మనం అందరం పెద్దలను కూడా దాన్ని కాపాడుకునే బాధ్యత మనం ఉంటుంది. రోజుకు తూములన్నీ మూసేస్తున్నారు నీళ్ళు పోయేది, కానీ దాని మీద కూడా మనం పట్టించుకుంటాం. ఎందుకంటే అధికారులు చేస్తారు, కానీ అధికారులు చేసిపోయిన తర్వాత మళ్ళీ ఎవడో మన వాళ్ళే దాన్ని మూసేసే బాధ్యత మనం తీసుకుంటారు. దాన్ని మనం కూడా కొద్దిగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కూడా ఏ విధంగా దాన్ని కాపాడుకునే ఒక ఆలోచన మనలో కూడా రావాలి. అందు గురించి ఇక్కడంతా కూడా ఈ చెరువును ఒక బ్యూటిఫుల్గా మంచిగా చేయాలని, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నది, దీన్ని బాగా చేయాలని మన కేటీఆర్ దృష్టిలో కూడా ఉన్నారు. ఇక్కడ జాగాలు కూడా కబ్జాలు పెడుతున్నారని అంటున్నారు. ఇరిగేషన్లో కూడా నేను కూడా పిలిపిస్తాను. ఈ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది మనం అందరం కూడా ఒక సర్వే చేపిస్తాం. అందరం కూడా సహకరిస్తే, ఎందుకంటే కబ్జాలు ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళే ఉంటారు. అక్కడ మనకు తెలియదు ఏం లేదు, కానీ మనం ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలని ఒక ఆలోచనతో ఉన్న కాడికైనా కాపాడుకొని దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో ఉంటాం. అందుకని ఇంత మంచి కార్యక్రమం ఇలా పెట్టడం కూడా చాలా సంతోషం. పిల్లలందరూ కూడా మీరు ఒకటే ప్లాస్టిక్ దాంట్లో ఎంతో మనము కఠినంగా మనం తీసుకుంటామో అందుకని ఇవన్నీ చెరువులు కూడా కాపాడుకోగలుగుతాం. మనకి చెరువు ఒక్కటి నీళ్లు పోనీకే సోర్స్ ఎక్కడ లేదు, దీని దగ్గర రానికే సోర్స్ ఉంది. దీనికి మనం మిషన్ పెట్టి ఫిల్టర్ చేసా ఏం చేయాలని ఒక ఆలోచనతో నేను తీసుకున్నప్పుడే మనం ఈ చెరువును కాపాడగలుగుతాం. నీళ్ళు కూడా అవసరమే మనకు. ఈ ఫిల్టర్ చేసి తీసుకునేటప్పుడు మన చెరువు కూడా మంచి కాపాడు చేసుకున్నట్టయితే దీని త్వరలోనే దీంట్లో అనుకుంటా మిషన్ దీంట్లో బహిర్తలు కూడా దీంట్లో ఉన్నట్టు గొప్ప గొప్ప ఆఫీసర్స్ అన్నారు. వాళ్ళని కూడా నాడు మీటింగ్ పెట్టి చర్చించి దీన్ని ఏ విధంగా కాపాడాలని ఆలోచనతో ముందుకు పోదాం. అందుకని ఇంత మంచి కార్యక్రమం పెట్టాం. ఇలా మరొకసారి ఉద్యోగులు తెలుసు, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం పెట్టడంలో పబ్లిక్లో కూడా ఆవేశం వస్తుంటుంది. అందుకని ఇవన్నీ మీరు తీసుకొని ముఖ్యంగా పిల్లలు మీరందరూ కూడా ఇండ్లలో కూడా చెప్పాలమ్మా. మీరు ఇండ్లలో చెత్త ఎవరి ఇంటి చెత్త వాళ్ళు మనము గ్యాదర్ చేసుకొని మనం చేసుకుంటే ఇలాంటి కలుష్యం కూడా మనకు రాదని చెప్తున్నాం. నిజంగా చెరువు చూస్తుంటే ఎంతో ఆనందం ఉంది మనకు అందరూ కూడా. అవేవో ఫిల్టర్ నీళ్ళు ఇట్లా ఉన్నాయనుకో మన పిల్లలు స్నానాలు చేయనికని కానీ పార్కింగ్ చేయని ఎక్కడైనా కానీ ఎంతో బాగుంటుంది. పొద్దుగల వాకింగ్ చేసినా ఎంతో బాగుంటుంది. ఇక్కడ అప్పటికల్లా నేను చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఇంత మంచి కార్యక్రమం. ఇక నిర్మల్ జిల్లా ముతోల్ మండలం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదినం మరియు జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ నజీబ్ మాట్లాడుతూ శ్రీనివాస్ రామానుజన్ జన్మదినాన్ని జాతీయ గణిత దినంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరికి గణితం అవసరమని, గణితం వల్ల తాత్కాలిక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, డైరెక్టర్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. August 1947. We got independence in 1947. This is the day of any date.
we can write it in this place only. And 18 a month, that is equal to 3, century is 0, 47 as well as, and leaf year is 11, is equal to 76. 76 divided by 7 is equal to reminder 6. 6 means on Friday. We got Independence Day on Friday. Cost price, we will get profit. Cost price greater than selling price, we will get loss. Now we learn selling price formula. Selling price is equal to cost price plus profit, or selling price is equal to cost price minus loss. Now we learn cost price formula. Cost price is equal to selling price minus profit, or cost price is equal to selling price plus profit. Thank you. In order to honor the birth anniversary of the famous mathematical genius Sir Srinivasa Ramanujan, Day is celebrated with the themes ranging from Indian mathematicals and mathematicals for life to ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని మత పెద్దలు ఎమ్మెల్యే రామలింగారెడ్డికి శాల్వా కప్పి సన్మానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ దుస్తులను పంపిణీ చేశారు. కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు మన ముఖ్యమంత్రి గారికి కూడా మరి మన అందరం హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసి మరి ఆయనకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం మనందరిపై కూడా తెలియజేస్తూ ఇంతకుముందు మన మిత్రులు చెప్పిన విధంగా డెఫినెట్ ప్రతి క్రిస్మస్ వేడుకలో మనం మాట్లాడుతున్నాం. తర్వాత కలవడం జరుగుతలేదు. మళ్ళీ క్రిస్మస్ వేడుకలు మళ్ళీ మాట్లాడడం ఇక్కడ జరగకుండా ఈ వేడుకలు అయిపోయిన తర్వాత ఈ ముఖ్యం వచ్చి ఒక ఎవరైనా ముఖ్యం వచ్చి మాట్లాడితే వీళ్ళ గ్రామాలలో ఉన్న సమస్యలు మన నియోజకవర్గంలో ఉన్న సమస్య పరిష్కారం కోసం కూడా మరి ప్రయత్నం చేసి ఈ డిమాండ్స్ ఏదైతే వాటిని గుర్తు చేసే ఈరోజు ఎంతో దూరం. ఇక గ్రామ వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక కిల్లిపాలెం పంచాయతీలోని అజంతా గార్డెన్స్ దగ్గర 2వ గ్రామ సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 47వ జన్మదిన వీళ్ళంతా వైభవంగా జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి సోదరిమణి కుమారాణి గారి ఆధ్వర్యంలో మరి సోదరులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ గారు, ఈ వేదిక మీద ఇతర వైఎస్ఆర్ పార్టీ సహకార ప్రతినిధులు, అలాగే వేదిక ముందు ప్రతినిధులు, ప్రియమైనటువంటి సోదరులు, అలాగే గౌరవ పట్టణ ప్రముఖులు. ఇక నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలో ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జేసీ పఠాన్ శెట్టి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తిరుబంజారాలో జిల్లా చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవం కార్యక్రమానికి జేసీ రవి పఠాన్ శెట్టి, ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ రఘునాథ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి కొడుకు మాదిరిగా ముఖ్యమంత్రి కాలే. ఎందుకంటే ఆయన పైన కేసులు పెట్టినా, సబ్ జైలు సెంట్రల్ జైలుకి ఎత్తినా, ఎన్నో కేసులు పెట్టి ఆస్తుల అకౌంట్లోనే ఈ
స్కీమ్ ద్వారా వచ్చిన లబ్ధి మీ డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. దీని తర్వాత కూడా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న బెనిఫిషరీకి ఒక రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా మీకు ఏదైనా ఇంకా సమస్య ఉంటే మీరు ఆ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్కి మన జిల్లా తరఫున మన జిల్లా యంత్రాంగం తరఫున ఖచ్చితంగా ఎనీ ఇష్యూస్ ఉంటే మన దగ్గర రావచ్చు. మీరు మనం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఈ ఒక మంచి కార్యక్రమము కి నాకు పిలిచినందుకు నేను ఏడీ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. మీ అందరి ముందు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 47వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మనమందరం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగానే ఆయన ఇవాళ రైతన్న నేస్తమని వైఎస్ఆర్ నేతన్న నేస్తమని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్కకున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 24,000 రూపాయలు ఆయన కానుకగా ఇస్తూ ఉన్నారు. ఎందుకప్ప అంటే రైతన్నలు చేనేతలు ఇవాళ చాలా వెనుకబడి ఉన్నారు. అందువల్ల రైతులకి రైతు భరోసా, అదేవిధంగా నేతన్నలకి నేతన్న నేస్తం, ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇవాళ మనకి అన్ని సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యేదానికి మన గౌరవనీయులు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమీలో ప్రతి కార్యక్రమం సార్ డాక్టర్ గారు బాలాజీ డాక్టర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీలకు నూతన ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రులు. అవినీతికి పాల్పడితే సర్పంచ్లపై వేటు తప్పదని హెచ్చరిక. పెద్దపల్లి జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. కళ్ళ సమస్యలున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకుల పిలుపు. ఎన్ఆర్సీ సిఏబి చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మాజీ శాసనసభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా అంతరం గ్రామంలో మిషన్ భగీరథ నీటిపై అవగాహన సదస్సు. నీరు సరఫరాపై గ్రామ సర్పంచ్లకు అడిగి తెలుసుకున్న షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.